అందులో చేరటానికి, తినటానికి వచ్చిన వాళ్ళు, స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు, అలా పని చేసే వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? వైట్ మ్యానే. అందరు వైట్ వాళ్ళే, తెల్లవాళ్ళే. ఇగో ఈరోజు తెల్ల వాళ్ళందరికీ నేను మంచి ట్రీట్, ఇందు భోజనం, మీకు తిన్నంత భోజనం నేనే బిల్లు పే చేస్తున్నాను. హోటల్ వాళ్ళకి చెప్పించారు, వాళ్ళందరికీ సర్వ్ చేయండి, వాళ్ళందరికీ వడ్డించండి. పని చేసే వాళ్ళు, అందులో స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు, గెస్టులుగా వచ్చిన వాళ్ళు అందరికీ ఏం ఏర్పాటు చేస్తున్నాడు? విందు భోజనం ఏర్పడుతున్నాడు. అక్కడ ఎవరు సార్? కానీ ఈయనకు ఒక్కడికి తప్ప అన్నాడు. ఎవరికి తప్ప? ఆ నల్ల ఆయనకి తప్ప. ఈయనకి లేదు, ఈయనకి లేదు. మీ అందరికీ నేను ట్రీట్ ఇస్తున్నానని చెప్పాడు. ఆ నల్ల ఆయన అన్నాడు, చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. అబ్బా ఏమన్నాడు? చాలా థ్యాంక్స్ అని అన్నాడు. ఈయనకి ఏమర్థం కాలే. ఏంటి మనసులో అనుకున్నాడు, నేను వీళ్ళందరికీ పార్టీ ఇస్తున్నానికి బాధ ఉండాలి, నాకు ఎందుకు ఇవ్వరని అడగాలే. కానీ ఏమన్నాడు? ఆ పార్టీ ఇచ్చిన తర్వాత అనుకున్నాడు, ఇంది అయిపోయింది, సరే మీరు అందరి ఏ డ్రింక్ తాగితే ఆ డ్రింక్ అందరికి ఫ్రీ, కానీ ఈయనకి తప్ప అన్నాడు. ఈయనకి తప్ప అన్నాడు. అప్పటికే అర్థం కాలే. ఆయన అన్నాడు, ఇప్పుడు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. మళ్ళా చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. మీ హోటల్లో, మీ యొక్క రెస్టారెంట్లో ఇంకేమైనా గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి? అంటే మా హోటల్కి వచ్చిన వాళ్ళందరూ ఒక మంచి పెన్ను కొనుక్కోపోతారండి, ఒక్కొక్క పెన్ను కాస్ట్ $5, దగ్గర దగ్గర 300-200 ఉంటుందండి. ఏది చూపెట్టండి, ఇగో ఈ పెన్ను అందరికి ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చండి, కానీ ఈయనకి ఒక్కడికి తప్ప. ఎవరికి? నల్ల ఆయనకి తప్ప అన్న తర్వాత ఈయనకి ఏం అర్థం కావట్లేదు. ఏంటబ్బా నేను ఇన్ని చేసినా ఆయనకి ఏమాత్రం ఏం లేదు, బాధ లేదు. ఒక అతన్ని పిలిచి, బాబు బాబు ఇతను ఏం చెప్పినా ఈయన అందరికీ థ్యాంక్స్ అంటున్నాడు, నాకు ఈయనకి బాధ లేదా? ఎవరైనా ఆయనకి భోజనం పెట్టలేదు, ట్రీట్ మంది ఇవ్వలేదు, ఇంకేంటి గిఫ్ట్ ఇవ్వలేదు, ఆయన ఏమంటున్నాడు? థ్యాంక్స్ అంటున్నాడు. ఏంటి అంటే అప్పుడు అన్నాడు, ప్రియమైన దేవుని వల్ల ఈ హోటల్లో ఉన్న వాళ్ళందరూ పని చేసేది ఆయన కిందనేనండి అన్నాడు. హల్లెలూయా. ఆలోచించండి, మేమంతా ఆయన కింద పని చేసే వాళ్ళమే. ఈ హోటల్లో మీరు ఏది కొన్నా ఆయన్ని కొన్నట్లే, ఏది తిన్నా ఆయన్ని తిన్నట్లే, మీరు ఏది ఇచ్చినా ఆయన్ని ఇచ్చినట్లే, ఈ లాభం అంతా ఆయనదే అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడట. ఇతను ఇక్కడ పనివాడు అనుకున్నాను, నేను ఆయన ఏదో ఇది నిష్ప్రయోజకుడు కదా, ఉపయోగం లేనివాడు కదా, ఎలవై పడ్డాడు కదా, ఇతను నేను ఏలని చేద్దాం అనుకున్నాను. కానీ నేనే ఆయన హోటల్లో వచ్చి ఒకరోజు స్టే చేయడానికి, ఆయన దగ్గర నేను తినడానికి, ఆయన దగ్గర నేను పడుకోవడానికి, ఆయన హోటల్లో నేను గిఫ్ట్ కొనడానికి ఇట్లా చేశాడని షేమ్గా ఫీల్ అయ్యాడు. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. ఎప్పుడైనా ఇతరులను ఎప్పుడు హేళన చేయడానికి ఆలోచించవద్దు. ఏదైనా లోపంగా అనితే చాలా మంది హేళన చేస్తుంటారు. మీకు ఒకటి తెలుసా అని చెప్తుంటారు. ఆయన ఎలా నడుస్తాడో తెలుసా, ఆయన ఎలా మాట్లాడుతుందో తెలుసా, ఆమె ఎట్లుంటుందో తెలుసా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తుంటారు. ఇమిటేట్ చేయటం వేరు, అనుకరించడం వేరు, మిమిక్రీ చేయటం వేరు, కానీ హేళన చేయటం అది చాలా దౌర్భాగ్యమైన పని. ఒకప్పుడు ప్రయోజకులమే మనం కూడా, కానీ దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రయోజకులుగా చేస్తున్నాడు. మనందరినీ ప్రయోజకులుగా చేసుకున్నాడు. మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఈ యొక్క ఫిలోమోను రాసిన పత్రికలో ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి రాశాడో తెలుసా? పత్రిక ఫిలోమోను గారికి రాశాడు. చూడండి, 1-3 వచనం చదవండి. 1-3. పౌలను సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడును ఫిలోమోనునకు, మన సహోదరైన అప్పియాకును, తోడి యోధుడైన అర్కిప్పకును, నీ ఇంటనున్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక అని రాస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఈయన ఎవరు రాసేదంటే పౌలు గారు. ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి పత్రిక రాస్తున్నాడు. జైల్లో ఉండి ఒక వ్యక్తిని బలపరుస్తున్నాడు. జైల్లో ఉండి ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాడు. జైల్లో ఉండి ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించాడు. ప్రియ సహోదరి ఆలోచించాలే, ఇది బైబిల్లో చాలా చిన్న పుస్తకమే, బైబిల్లో ఒక చిన్న పుస్తకమే, కానీ పెద్ద మెసేజ్ ఇస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఖైదీగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, చెరసాల్లో ఖైదీగా ఉండి
చెరసాల్లో ఖైదీగా ఉండి ఏం చెప్తున్నాడు తెలుసా? పత్రిక రాస్తున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు ఆలోచిస్తే లోకంలో, మన కుటుంబంలో, మన జీవితాల్లో ఒక చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, అనారోగ్యం రాగానే దేవుడు ఏం చేశాడు బ్రదర్? దేవుడు ఏం చేశాడు బ్రదర్? నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి బ్రదర్? ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. దేనిని బట్టి తెలుసా? అనారోగ్యాన్ని బట్టి, ఆశీర్వాదం లేదని, కుటుంబాల్లో నెమ్మది లేదని, కుటుంబాల్లో ఏదో జరిగిందని, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రభువుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. కానీ ఈయన చెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఇంకా అంతకుముందు చూస్తే దెబ్బలు తినున్నారు, రక్తాలు గారుతూ ఉన్నాయి, గాయాలతో ఉన్నారు కూడా ఉంటుంది బైబిల్లో. ఆలోచించండి ప్రియ సహోదరి సోదర. కానీ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? పత్రిక రాస్తున్నాడు. పత్రిక రాస్తూ దేవునికి వందనాలు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సోదర, ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో ఏముండదంటే ఈ కృతజ్ఞత కలిగి ఉండరు. చెరసాలలో ఉన్నప్పుడు మనం ఏమంటే, ఏంటి బ్రదర్, నేను ప్రభువు దగ్గర ఎంత నమ్మకంగా బ్రతికేవాడిని, నేను చర్చిలో ఎన్ని పాటలు పాడేవాడిని, ఎంత ప్రార్థన చేసేవాడిని, ఎంత వాక్యం చెప్పేవాడిని, సంఘంలో ఎంతమందిని దేవుని దగ్గర నడిపించా, నాకే ఈ కష్టాలు ఎందుకు రావాలి ప్రభు కాడికి? గత వారం చెప్పాను, ఒక సహోదరి తనకి ఎక్కీళ్ళు వస్తే నేను ప్రభువుని విడిచిపెట్టింది. ఏమొస్తానని? ఎక్కీళ్ళు వస్తున్నాయి, తగ్గట్లేదని ప్రభువుని విడిచిపెట్టింది. ఒకప్పుడు లోకంలో నుండి ప్రభువు దగ్గరకు వచ్చావు, ఒకప్పుడు లోకంలో అన్ని ఆచారాలు అనుభవించున్నావు, కానీ ప్రభు దగ్గరకు వచ్చావు. ఎక్కీళ్ళ కొరకు ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారంటే ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా చిన్న వాటి కొరకు ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు.